ఐకాన్ అద్భుతం. గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలో ఎత్తైన టవర్ నిర్మాణం. ఓఆర్ఆర్పై గేట్ వే ఆఫ్ హైదరాబాద్ బహుళ ప్రయోజనకరంగా మూసి పునర్జీవ ప్రాజెక్ట్. ఆధునిక ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికలు. 2 నెలల్లో టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సో ఈ మూసీ నది విషయంలో అయితే గతంలో ఈ మూసీ పునర్జీవం పేరుతో గతంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందో దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అటు చుట్టుపక్కల మూసీ పక్కన నివసిస్తున్న జనాలు అయితే పూర్తిగా ప్రభుత్వానిపై విరుచుకుపడ్డారు. సో ఎందుకు ఒకవైపు వ్యతిరేకిస్తున్నా, మరోవైపు ఎందుకు ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందో, మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ముందుగా అక్కడ ఏదైతే ఆ ప్రజలను ఒప్పించండి, ప్రజలకు ఇంకో ఆల్టర్నేటివ్ ఇంకా ఇల్లా లేకపోతే ఇంకా జాగాలే కానీ చూపించిన తర్వాత మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీగా ప్రపంచ స్థాయి ఆధునిక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలో మరో ఆర్థిక చక్రాన్ని సృష్టించేలా మూసి పునర్జీవ ప్రాజెక్టు చేపట్టింది. ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా నగరానికి గేట్వే ఆఫ్ హైదరాబాద్ పేరిట ముఖద్వారం నిర్మించనుంది. తొలి దశ హిమాయత్ సాగర్ నుంచి బాబుఘాట్ గాంధీ సరోవర్ వరకు 9 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ పైకి వెళ్లే మార్గం వద్ద గేట్వేను నిర్మించనుంది. కిస్మత్పూర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది తీరాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ మార్గంలో కన్వెన్షన్ సెంటర్ ఇతర ప్రాజెక్టులు నెలకొల్పుతాయి. దీంతో పాటు గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఐకానిక్ టవర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మనకు తెలుస్తుంది. సో ఈ మూసీ హైదరాబాద్ అభివృద్ధికి ఖచ్చితంగా ఎవరైనా తోడ్పడాల్సిందే. దాని అభివృద్ధిని ఎవరు అడ్డుకోరు. ఎందుకంటే హైదరాబాద్ కూడా ఎదగాలి. ప్రపంచ స్థాయిలో ప్రపంచ దేశాలు ఏ విధంగా అయితే ఆ డెవలప్మెంట్ ఉందో హైదరాబాద్లో కూడా జరగాలి. ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రజలు కూడా దాన్ని కోరుకుంటున్నారు. కానీ మూసీ పునర్జీవన విషయంలో చాలామంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముందుగా వాళ్ళకి దారి చూపించిన తర్వాత వాళ్ళకి ఇంకో ఆల్టర్నేట్ ప్లేస్ అలాట్ చేసిన తర్వాత దానిపైన మీ ప్రాజెక్టు కొనసాగించాలని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు దీనిపైన కోరుకుంటున్నారు.